నా పేరు చిరునాథ్ ధనంజయ. నేను యాక్చువల్గా నేను వ్యాపారస్తుని. కాకపోతే ముందు నుంచి కూడా నాకు ఒక 25-30 ఏళ్ళ సంది కూడా నాకు సామాజిక దృక్పథం పట్ల కొంచెం అవగాహన ఉన్నది. అప్పుడు కొండలక్ష్మి బాబూజీ గారి గురించి కూడా నాకు బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అంటే నేను దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. సో డైరెక్టర్ గారు మా దగ్గరికి వచ్చేసి ఈ విధంగా వారి చరిత్రని డాక్యుమెంటరీ పిక్చర్ తీయాలనుకుంటున్నా, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి వారి గురించి చెప్పినప్పుడు నేను ఎలాంటి ఆలోచన చేయకుండా మా కుటుంబ సభ్యులను కూడా తెలుసుకోకుండా కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చిన దాని ప్రకారంగా ఎంత ఖర్చుకైనా వెనుకపోకుండా ఎలాంటి రిటర్న్స్ ఆశించకుండా కూడా నేను నాది చేయడం జరిగింది. అది చేసిన తర్వాత కూడా నేను ఇక్కడ ప్రసాద్ లాబ్స్ నేను ట్రైలర్ రిలీజు లేకుంటే మెయిన్ పిక్చర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో అప్పుడు కూడా ముఖ్యులను తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది. నేను కూడా తెలంగాణ వాదిని 2001లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఉద్యమం గురించి శ్రీకారం చుట్టిందో అప్పుడు మా గ్రామంలో నేను ఫస్ట్ మెంబర్ని సభ్యత్వం తీసుకున్నా. నేను ఇప్పటికి కూడా తెలంగాణ వాదిని. ఆ తెలంగాణ వాదం పట్ల నాకున్న అవగాహనతోటి, నాకున్న అభిమానంతో, బాపూజీ గారి మీద నాకున్న గౌరవంతో, ఆయన యొక్క చరిత్రను విన్న తర్వాత నేను 100% చేయాలని ఒక ఇది వచ్చింది. నేను అనుకోకుండా కూడా ఇన్ని అవార్డ్స్ రావడం నాకు చాలా సంతోషం. నేను జీవితంలో మొట్టమొదటిసారిగా ఎంతో గొప్ప ఆశయాన్ని దీన్ని రీచ్ అయినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ గవర్నమెంట్ ఆల్సో. నేను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకొని నేను ఢిల్లీ నుంచి వస్తున్నప్పుడు అదే ఫ్లైట్లో సీఎం గారు కూడా కలిశారు. సీఎం గారికి నాకు వ్యక్తిగతంగా కొంచెం పరిచయాలు ఉన్నాయి. నేను దగ్గరికి పోయి ఇట్లా సంగతి సార్ అంటే వారు కూడా ఆ రోజు అప్రిషియేట్ చేశారు ఫ్లైట్లోనే. సో ఇట్లా నాకు ఇది ఇప్పుడు ఈ అవార్డు రావడం వల్ల నాకు ఇంకా కొంచెం నాకు సామాజిక బాధ్యత పెరిగింది. ఏదైతే బాపూజీ గారు ఏదైతే సమాజానికి చేసిండో ఆ విధానాలన్నీ నేను మళ్ళీ ఇప్పుడున్న యువతకు చెప్పాలి, యువతకు చెప్పి సమాజం చెడిపోతున్న సమాజాన్ని ఒక దారిలో తీసుకురావాలని ఒక మంచి దృక్పథంతో నేను ముందుకు పోతాను. ఇందుకు కావాల్సిన సహకారం కూడా ఇప్పుడు గవర్నమెంట్ అందించింది కాబట్టి తప్పకుండా గవర్నమెంట్కు మరి జ్యూరీ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.